రండి లోపల రండి రండి రండి. అత్తయ్య ఇక్కడ కనిపించడం లేదేంటి? ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు? అదేదోరా ఇంట్లో దోషం ఏ మూలనుండాదా అని సుత్తా ఉండాను. నిజంగానే అంతా సత్యమే చెప్తావా లేక నీ నోటికొచ్చింది చెప్తావా? అయ్యో దొరా అమ్మతో పరాసకాలొద్దు. అమ్మ నా సేత సత్యమే తప్ప అసత్యం అస్సలు పలికించదు. సరే సరే నా జాతకం ఎలా ఉందో చెప్పు. సరే కూసోదొరా, నీ తలరాత నీ సేతి గీత మొత్తం చెప్తాను. సరే నువ్వు కూర్చో. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, భద్రాచలం సీతమ్మ పలుకు, పలకవే తల్లి పలుకు. దొరా నీ సెయ్యి ఇవ్వు. ప్రేమించి పెండ్లి చేసుకున్న పెళ్ళాం చనిపోయిందని కన్నవాళ్లకి దూరమై కనిపించకుండా పోయినావు. జీవితం అంటేనే విరక్తి మీదున్నావు. ఆ క్షణాన్న నీ జీవితంలోకి ఒక వెలుగులా వచ్చింది దొరా, నీ రెండో పెళ్ళాం. అమ్మ చెప్పింది సత్యమేనా దొరా? నిజమే, నువ్వు చెప్పేది నిజమే. ఆ పెండ్లాం వల్లనే మళ్ళీ నువ్వు నీ కన్నవాళ్లకి దగ్గరైనావు దొరా. భలే కరెక్ట్గా చెప్తున్నావు. చెప్పు సోదమ్మా చెప్పు, ఇంకా చెప్పు. నీ వాళ్లే నిన్ను ఎందుకు పనికిరాని వాడివని దూరం పెట్టారు. కన్నవాళ్లే నిన్ను చిన్నసూపు చూసినారు. నీ తోడబుట్టినవాడు నిన్ను అవమానించాడు దొరా. నీ మీద నీకే నమ్మకం సన్నగిల్లిన క్షణాన్న నీ భార్య నీకు తోడై నీకు నీడై నిన్ను కాపు కాస్తా ఉండాది. ఈరోజు నువ్వు ఇట్టా ఉండావు అంటే అది నీ భార్య దయ్యే దొరా. అవును నిజమే, మధు లేకపోతే ప్రజెంట్ నా స్టేజ్ ఇలా ఉండేది కాదు. కానీ దొరా ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉండాది. ఆ సమస్యని బయటికి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి దొరా. ఏంటి సమస్య? ఈ ఇంటి పెద్ద తలకాయ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తలకాయ అంటే అమ్మే. పెద్ద తలకాయ ప్రమాదంలో పడ్డాది దొరా. ఆ ప్రమాదం వల్ల ఈ ఇంటి మొదటి వారసుడికి కూడా ముప్పు పొంచి ఉండాది దొరా. పెద్ద వారసుడంటే అది నేనే. ఏంటా ముప్పు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు తల్లి. చూడు దొరా, సత్యం చెప్పాలన్నా అమ్మ పలకాలన్నా సాటలో 3 సేర్ల బియ్యం, 2 సేర్ల పెసరపప్పు, 4 నిమ్మకాయలు, 18 మిరపకాయలు, 1116 రొక్కం అమ్మవారు ముందు పెట్టాలి దొరా. అప్పుడే ఆ ముప్పు తప్పే మార్గం ఏంటో అమ్మవారు పలుకుతాది. 1116 అయితే ఇస్తాను గాని ఈ బియ్యం పప్పు ఉప్పులంటే నేనెలా తీసుకొస్తాను సోదమ్మా? అవన్నీ నాకు తెలీదు. అయ్యో అలా అనకు దొరా, నేను అడిగినవన్నీ ఈ ఇంట్లో ఉంటాయి. వెళ్ళి చూడు. అమ్మ పలకాలి అంటే అవి ఉండి తీరాలి దొరా.
త్వరగా వెళ్ళి తీసుకురా దొరా. ప్రమాదానికి పరిష్కారం ఏంటో నేను చెప్తాను కదా. ఆ, ఇప్పుడు అవన్నీ తీసుకురావాల్సిందేనా? తప్పదా? అయ్యో తప్పదు దొర, ఇది ఆ అమ్మ ఆజ్ఞ. జమ తప్పకూడదు. ఆ, సరే సరే తెస్తాను, ఇక్కడే ఉండు. సరే దొర. తేజ కిచెన్లోకి వెళ్ళాడు. అవన్నీ తీసుకురావడానికి టైం పడుతుంది. ఈలోపు స్వాతి ఫోన్ ఎక్కడుందో, అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో వెళ్ళి చూడాలి. పైన ఏమన్నా ఉండుంటారా? ఏం చేశారు అత్తయ్యని వీళ్ళు? ఎక్కడా కనపడడం లేదేంటి? అత్తయ్య రూమ్లోనే ఉందనుకుంటా. ఎవరిది? సింధులానే ఉంది. ఎవరు నువ్వు? సోదమ్మని దొరసాని, సోది చెప్పడానికి వచ్చా. ఈ ఇంట్లో ఒక సమస్య ఉండాది, దాన్ని బయట పెట్టాలనే వచ్చాను. ఆ సమస్య ఏడ ఉందా అని వెతుకుతుండాను. అంతే దొరసాని. ఏయ్, లేరా